ఎప్పటికీ కాదు. ఈ మందిరంలో ఉన్న నేను పుష్పాన్ని ఇవ్వకుండా నీకోసం తెస్తే లోకమంతా ఏమనుకుంటాడు? అంతా సత్యాభిదేవే అని నవ్వుతాడు. అందరూ నిన్న అలా అనుకుంటే నేను ఉండగలనా? నా మాట విను. నీకు కావాలంటే పుష్పమే కాదు, దేవేంద్ర లోకం నుంచి వృక్షమే తెచ్చి నీ పెరట్లో నాటుతాను. నిజంగా శ్రీకృష్ణుడు నీకు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? నారద మునీంద్రులకు నమస్కారం. శుభమస్తు. మనోవాంఛ సిద్ధిరస్తు. నీవమ్మ సత్యభామాదేవి రాజిత్ కుమార్తె అనుకున్నత సాధన ఈ పారిజాత వృక్షాన్ని ఈ పెరట్లో తప్పించుకున్నావు సత్యభామాదేవి అంతా మీ దయనాడ. అంత మాట అనుకో. అన్నారుగా ఆ పాఠాల కోసం పంపేకపోతే నేను వృక్షాన్ని పొందే ఉంటుంది. బాగానే ఉంది, కానీ ఇలా ప్రతి దానికి పంతాలు కోపాలు సాధించడం బాగాలేదు. అవునా? నాకు ఉదయం నా స్వామిని ఎంతమందితో భాగం పంచుకోవడం ఎంతో బాధాకరంగా ఉంది. ఎప్పుడు నా స్వామి నా కళ్ళ ముందే ఉండాలి నా కోరిక. అందుకు ఒక మార్గాన్ని సత్యభామాదేవి నిజంగానా స్వామి? నిజంగానే, కానీ కొంచెం ఖర్చుతో కూడిన పని. సత్యభామ ఖర్చుకు భయపడుతుందా? నా స్వామిని నా స్వంతం చేసుకోవాలి. ప్రపంచం ఏమైనా చేస్తాం. చెప్పండి, మరి మీరు చెప్పండి. భక్తి దాన వ్రత అనే వ్రతం ఉంది సత్యభామాదేవి. ఆ వ్రతం చేసి ఈ భక్తిని ఒక సంగ్రామానికి దానం చేయాలి. నా భర్తను దానం చేయాలా? అదేం వ్రతం నాట? అదో అమ్మా, అంత తొందరైతే ఎలా? పూర్తిగా ఒకసారి నీ భర్తను దానం చేశాక నీ భర్త వచ్చి నీ భర్తను కొనుక్కోవాలి. ఒకసారి నువ్వు కొనుక్కున్నాక అదైనా నీ సొంతమే కదా. అంతేనా నాట? ఈ సులువైన వ్రతాన్ని ఇంకా ఆలస్యమందుకు త్వరలోని మంచి రోజు నిర్ణయించండి సత్యభామాదేవి. తొందర పడుకో. మాటలు కాదు, ముందుగానే జాగ్రత్త పడు. ధనం గురించి ఆలోచిస్తున్నారా నాట? సమంతకమి ప్రసాదించే బంగారు మూర్తిగా నాకెందుకు జాగ్రత్త? ఇక ఏమి అడ్డు చెప్పకండి, వెంటనే ఏర్పాట్లు చేయించండి. నా భర్తను దాన్ని పుచ్చుకునేందుకు వేరేమి చెప్పినందుకు మీరే అందుకు తగిన పూజనీయులు. శుభస్య శ్రీగ్ర ఎంతైనా మంచిదే. నా మాట జవ దాటగలిగా సత్యాపతి నాథ. నారాయణ నారాయణ
ब्राह्मणाय ब्रह्ममानसपुत्राय नारदाय पारिजातसहित पतिदानं उद्यमः संप्रदये ఏమిటిది సత్య? నన్ను దానం చేస్తున్నావు? నేను విషయం బ్రతకన్నా? నేను మాత్రం బ్రతకగలనా స్వామి? అందుకే వ్రతం. ఎల్లకాలం మీరు నా కన్న కన్నలలో మెల్లకాలని ఈ బ్రహ్మ శుభామాదేవి, ఇంకెందుకు ఆలస్యం? రాసిపించండి. నారాయణ నారాయణ. సమర్థపతి సాధించే బంగారు ముందుగా తగ్గి రాకపోయి ఉంచండి. ఏంటయ్యా కృష్ణ, ఏం తిన్నావు? పలహారాలు చేసావా? సముద్రం నీ దాహం పుచ్చుకున్నావా? ఏమ్మా సత్యభామాదేవి, అది మీ దగ్గర ధనాన్ని ఖర్చు లేదన్నావు కదా, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? నాకు దేవుడు కావడం లేదు నాట. ఏంటి మాయా? మాయా లేదు, మంత్రం లేదు, కానీ నీ దగ్గర ఎక్కువ ధనాన్ని ఉందా? లేక నేను కృష్ణుని తీసుకుని నా ధనాన్ని నేను కోనా? అయ్యో, ఏంటి చేయడం? ధనం అంతా వచ్చాయి. ఏంటి చిత్రం? నేను ఇప్పుడు ఏం చేయను? వసంత, ఎంత మిత్రుడైతే మోసమా? లక్ష్మాదేవి, అయితే నేను కృష్ణుని తీసుకోవాలి. నీ మాట నమ్మి నీ దానానికి అంగీకరించాను. హాయిగా కులాసంగా తిరిగేవాడి, కానీ మెడకోడు కానీ దాంతో నేను వేరే చోట్ల అమ్ముకోవాలి. వేరే చోట అమ్మడమా? కృష్ణ, ఏది నా తమ్ముడా పుచ్చుకుని నా వెంటరా? నా స్వామి ఇలాంటి పనులు చేస్తారా? సత్యభామాదేవి, శ్రీకృష్ణుడు స్వామి కాదు, ఇలాగనే దానం చేశారు కదా, మర్చిపోయావా? సత్యభామాదేవి, శ్రీకృష్ణుడు స్వామి కాదు, సేవకుడు. ఇందాకనే దానం చేశావు కదా, మర్చిపోయావా? స్వామి, మీరైనా చెప్పండి. సత్య, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేని అసక్తుంది. నువ్వు నన్ను ఎప్పుడు నా అనుకున్న వాడిని దానం చేశావో నేను అప్పుడే ఆయనకి సేవకుడయ్యాను. ఇంకా నువ్వు నన్ను మర్చిపోవాలి. నేను ఇప్పుడు ఏం చేయను? సాంబవతి దేవితో రుక్మిణి దేవితో చెప్పడం మంచిది.
వెంటనే పెడదాం కదా. బాలక సత్యభామదేవికి మనసుకు వెళ్ళి తెలియపాటు. నారాయణ నారాయణ. తులసి దళములచే సంతోషముగా పూజింతు. తులసి దళములచే సంతోషముగా పూజింతు. తులసి దళములచే